హాయ్ అందరికీ నమస్తే. క్లీనింగ్ అంతా అయిపోయింది, మీతో మాట్లాడుతున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. పిల్లలు వచ్చేసేపాటికి పడుకున్నారు. కొంచెం జందు బామ్ రాసుకున్నాను, కొంచెం కళ్ళు మండుతున్నాయి. ఈ వీడియోని 2 చేద్దాం అనుకుంటున్నాను, పార్ట్ 1 పార్ట్ 2. ఇక్కడ నుంచి సెకండ్ వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కిచెన్ ఇంకా హాలు అనేది ఈ వీడియోలో ఉంటుంది, క్లీనింగ్ అంతే. దీని తర్వాత వీడియో కంటిన్యూ అవుద్ది, ప్లీజ్ చూసేయండి అది కూడా. నెక్స్ట్ ఇక్కడ నిమ్మ తొక్కలు తీసుకున్నాను. నిమ్మకాయ జ్యూస్ తీసేసిన తొక్కలతో నేను మంచి లిక్విడ్ చూపిస్తాను. ఇది సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది లిక్విడ్. కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇవి వచ్చేసేపాటికి ఒక కప్ ఉంటాయి పీసెస్ అంటే తొక్కలు. అవి తీసుకుని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇలా మరుగు వచ్చిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. ఇది చూసారు ఎలా పొంగొచ్చిందో. నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత యాడ్ చేయాల్సింది, ఇలా పొంగొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేపాటికి డిష్ వాష్ లిక్విడ్ వేసాను, ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను అంతే. ఇది కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ చల్లారనివ్వద్దు, ఎక్కువ మరీ వేడిగా ఉండవద్దు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇది స్టైనర్లోకి తీసేసుకుందాము. నేను ఇక్కడ ఒకటి కొలిన్ బాటిల్ తీసుకున్నాను. స్ప్రే బాటిల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇంకా ఇక్కడ మా ఇంట్లో ఇది స్టైనర్ చేసేసుకున్నాను. స్టైనర్ చేసేసుకుని ఈ కొలిన్ బాటిల్లోకి నేను ఈ లిక్విడ్ అనేది యాడ్ చేశాను. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎల్లో కలర్లో. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్. మనం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కానీ, జిడ్డు పట్టేసిన టైల్స్ కానీ, కిచెన్లో విండో క్లీన్ చేసుకోవడం కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ బాగా పనిచేస్తుంది. బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. పురుగులు ఉండవు. అలాగే దీంట్లో నేను వంట సోడా వేసాను కదా, బేకింగ్ సోడా, దానివల్ల బ్యాక్టీరియా, పురుగులు, బొద్దింకలు ఏమీ రావు. సూపర్ అంటే సూపర్ షైనింగ్ వస్తాయి ఈ లిక్విడ్. నేను రెగ్యులర్గా అంటే 15 డేస్కి ఒక్కసారి ఇలా నిమ్మ తొక్కలు ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఈ టిప్ నేను యూజ్ చేస్తాను. నిజంగా బాగా పనిచేస్తుంది. మనం బయట కొనుక్కొచ్చే లిక్విడ్స్ అన్నిటికన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లోనే వేస్ట్గా పడేసే తొక్కలతో మనం ఇలా లిక్విడ్ చేయండి, సూపర్ షైనింగ్ వస్తాయి. మురికి పట్టినవన్నీ అయితే బాగా అంటే బాగా పోతాయి. ఇదైతే మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇంకా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఆ నిమ్మ తొక్కల నుంచి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత ఎక్కువ రాదనమాట, అది ఒకటి చూసుకోవాలి. ఇంకా ఇది నేను మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇంకా స్ప్రే చేసుకుంటాను. ఇంకా స్టవ్ మీద ఇవన్నీ క్లీన్ చేసి కడుగుదామని చెప్పి మొత్తం తీసేసి పక్కనైతే పెట్టేస్తాను. షింక్లో అయితే వేస్తున్నాను. మొత్తం కొంచెం కొంచెంగా అయితే బాగా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ అలా నానపెడితే మనకి ఈజీగా క్లీన్ అయిపోద్ది. మనం రుద్ది తోమ అవసరం లేదండి. ఈ స్ప్రే యూజ్ చేస్తే కెమికల్ లేకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి. నాకు వీడియోలో అంత డిఫరెంట్ అయితే కనిపించదేమో అనిపించింది. అంటే వైట్ టైల్స్ కదా మావి. మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఈ స్ప్రే. బాత్రూమ్ టైల్స్ కానీ, షింక్ కానీ, ట్యాప్స్ కానీ, మిక్సీ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్ విండో ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి జిడ్డైనా బాగా పోయిద్దండి. ఒక్కసారి ఎప్పుడైనా మాత్రం ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. జస్ట్ మొత్తం స్ప్రే చేసేసాను. దాని తర్వాత నేను 5 మినిట్స్ వదిలేసిన తర్వాత, స్ప్రే చేసిన తర్వాత 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మంచిగా, అంటే కొంచెం వదిలేస్తే కొంచెం నానితే మురికి అనేది త్వరగా ఈజీగా పోయిద్దని చెప్పి నేను ఇక్కడ 5 మినిట్స్ అయితే తర్వాత అయితే క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా స్క్రబ్బర్ తీసుకుని కిచెన్ కాదు సారీ గ్యాస్ ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ మా స్టవ్ వచ్చేసేపటికి 4 బర్నర్ స్టవ్ అండి. ఇలాంటి గ్లాస్ స్టవ్ ఉంటే, ఇది స్టవ్ వచ్చేసేపటికి గ్లాస్ కదా, అది కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో మనం క్లీన్ చేస్తే కనుక గీతలు అనేవి పడిపోతాయి అని చెప్పి నేను మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ
అదొక్కటి చూసుకోవాలి, గీతలు మరకలు పడిపోతాయండి. స్టీల్ స్క్రబ్బర్ అయితే అసలు యూజ్ చేయకూడదు. నేనైతే ఇక్కడ కొంచెం స్క్రబ్బర్కి సోప్ తీసుకున్నాను, సోప్ అంటించుకొని ఇక్కడ క్లీన్ చేసుకున్నాను. కొంచెం జిడ్డు ఉండుద్ది కదా అని చెప్పి నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి క్లాత్ ఇది వచ్చేసేపటికి తడి క్లాత్ ఒకసారి క్లీన్ చేసుకుని క్లాత్ మళ్ళీ వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ మరక వచ్చేసేపటికి పోవట్లేదండి. ఇవి నేను ఊరు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కుకింగ్ చేస్తారు కదా, అప్పుడు అలా మచ్చలు పడిపోయినాయి. అవి పోవట్లేదు ఎంత తోమినా. ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఆ క్లాత్ని నీళ్ళలో వాష్ చేసి క్లీన్ చేసుకోండి. కిచెన్లో క్లీన్ చేసే క్లాత్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు నేను తుడుస్తున్నాను కదా, మళ్ళీ తుడిచి మళ్ళీ వాటర్లో ఒక 3 times 4 times అలా వాష్ చేసుకున్నాను. కిచెన్ మొత్తం క్లీన్ అయ్యేపటికి నేను ఒక 4 times అయినా వాష్ చేసుకున్నాను ఆ క్లాత్ని షింక్లో. అలా వాష్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న మురికంతా పోయిద్ది. అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ క్లీన్గా తుడుచుకుంటే మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. లేకపోతే ఆ మురికి క్లాత్ మనం క్లీన్ చేసుకోవడం వల్ల పెద్ద డిఫరెంట్ అనేది మనకి కనిపించదు. ఇదొకటి చూసుకోవాలి, క్లాత్ ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకుని క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తము టైల్స్ అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నేను ఇక్కడ క్లాత్ అయితే వాష్ చేసుకుంటున్నాను. కొంచెం క్లీన్ చేసి మురికి పట్టేసినట్టు అనిపించగానే క్లాత్ని వాష్ చేసుకుంటూ తుడుచుకున్నాను నేను ఇక్కడ మొత్తం అయితే. మళ్ళీ ఒక్కసారి ఫ్రెష్గా క్లాత్ తీసుకుని వాష్ చేసుకునే క్లాత్ తీసుకుని తుడిచేసుకుంటే నీట్గా అనిపిస్తాయండి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండదు. చూసారా ఎంత మంచిగా నీట్గా ఉన్నాయో మా టైల్స్. బాగా జిడ్డు పట్టేసిన టైల్స్కి యూజ్ చేయండి. బాగా అంటే బాగా డిఫరెంట్ తెలుస్తుంది. అస్తమానికి కెమికల్స్ అవి యూజ్ చేసినా మన చేతులు పాడైపోతాయి. అలాగే స్టవ్కున్న షైనింగ్ అవన్నీ పోతూ ఉంటాయి. నేను ఇక్కడ ఇంకా టైల్స్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా టైల్స్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కౌంటర్ టాప్ ఒక్కసారి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. స్టార్టింగ్ క్లీన్ చేశాను కదా స్ప్రే పెట్టి, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. అందుకే పెద్ద మెస్సీగా అయితే అవ్వదు మా కిచెన్ వచ్చేసేపటికి. మార్నింగ్ కొంచెం వంట చేసినప్పుడు కొంచెం అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి సామాన్లని. దాని తర్వాత మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్లో అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను. ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూసారా. స్టవ్ క్లీన్ అయిపోయింది, టైల్స్ క్లీన్ అయిపోయినాయి. గ్యాస్ స్టవ్ కింద కూడా నేను క్లీన్ చేశాను. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ ఇది కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది. కిచెన్ అంతా క్లీన్ అయిపోద్ది. ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు మనం కొంచెం ఏం చేయాలంటే కొంచెం మార్నింగ్ ఇల్లు క్లీనింగ్ వర్క్స్ అన్నీ పెట్టుకున్నప్పుడు కొంచెం మార్నింగ్ లేగాలి. అలాగే కొంచెం మంచిగా ఫుడ్ అది గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే క్లీనింగ్ అంటే కొంచెం టైం పట్టుద్ది. అలాగే కొంచెం ఎనర్జీ ఉంటేనే అన్నీ చేయగలం కాబట్టి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. కాబట్టి కొంచెం కడుపు నిండా తిని పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఎర్లీగా లేస్తే సరిపోద్ది. ఆ రోజు మాత్రం అయిపోయిందండి మా కిచెన్ అయితే క్లీనింగ్. నెక్స్ట్ ఇక్కడైతే నేను మిక్సీకి స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నాను. మా మిక్సీ వచ్చేసేపాటికి మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నది. స్టార్టింగ్ ఇక రాగానే ఫస్ట్ టైం తీసుకున్న వస్తువు ఇది. ప్రీతి స్టైల్ అన్నమాట మాది. చాలా మంచిగా పనిచేస్తుంది. పెద్దగా అయితే ప్రాబ్లం రాలేదు. ఈ మధ్యనే కొంచెం వాటర్ వెళ్ళిపోయి బేరింగ్స్ అవి పోయినాయి అని చెప్పారు. అప్పుడు రిపేర్ చేయించాం మళ్ళీ ఒకసారి అంతే. ఎప్పుడైనా పోతే మిక్సీ గిన్నెలు బ్లేడ్స్ అవి పోతే అంతే. చూసారా అంతా క్లీన్ అయిపోయింది. మిక్సీ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఇంకా స్టాప్స్ కూడా చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా దీని తర్వాత నేను ఫ్రిడ్జ్ అవి క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. ఏదైతే స్ప్రే చేసుకున్నానో ఆ స్ప్రేతోనే ఒక్కసారి స్ప్రే చేసేసి క్లీన్ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్ వచ్చేసేపటికి హ్యాండిల్స్ దగ్గర కొంచెం జిడ్డు అంటే మనం మార్నింగ్ పూట కొంచెం
చేతిలో పెట్టి తీస్తూ ఉంటాం కదా, అక్కడే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది రెగ్యులర్గా అయితే. ఇంకా లోపల కూడా ఫ్రిడ్జ్ అంతా లోపల కూడా క్లీన్ చేసేసి పెట్టాను. అంటే ఈరోజు కాదు, ముందు రోజే క్లీన్ చేసి పెట్టాను. ఫ్రిడ్జ్లో అయితే పెద్దగా అయితే ఏం పెట్టినండి, నాకు ఏది అవసరమో అయ్యే పెట్టుకుంటాను. అంటే ఎక్కువ స్టోర్ చేసి నిల్వ పెట్టుకోవడం నాకైతే అలవాటు ఉండదు. ఒక్కసారి అలా స్ప్రే చేసేయండి. ఇది కూడా తల మెరిసిపోవాల్సిందే అంతే. నెక్స్ట్ ఇంకా కిచెన్ కబోర్డు ఇక్కడ కూడా జస్ట్ స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఈ స్ప్రేతో ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా పోయిద్ది, చాలా షైనింగ్ వస్తాయి. మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదనమాట. నేను అన్నీ కొంచెం కొంచెమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా అని చెప్పి. లోపల కూడా నీట్గా ఉంది చూసారా, మొత్తం అయితే సదరేసాను. దాని తర్వాత బయట అనేది క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే లోపల క్లీన్ చేసిన తర్వాత బయటకు వచ్చి బయట పని చూస్తాను. ఇంకా ఈ డోర్స్ని కూడా లోపల కూడా ఇలా కొంచెం తుడి చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసేపటికి గమ్ము మరకలు అండి, పోవట్లేదు. మా ఇంట్లో అక్కడక్కడ గమ్ము మరకలు, పెయింట్ మరకలు అవి ఉండిపోయినాయి. అవి ఎంత చేసినా పోవట్లేదు. అయిపోయింది. కిచెన్ కబోర్డ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చూపించాను కదా లిక్విడ్, అది అందుతో కూడా నేను చేసేదాన్ని. కానీ అదేంటంటే అప్పుడు లెమన్ జ్యూస్తో చేసేదాన్ని. లెమన్ జ్యూస్ వంట సోడా వేసి ఇలాగే సేమ్ అలాగే చేసేదాన్ని. కానీ దానికన్నా లెమన్ పీల్తో తొక్కలతో చేసింది బాగా డిఫరెంట్ అనిపిస్తుంది, ఇంకా బాగా పనిచేస్తుంది, సూపర్గా పనిచేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసేపటికి హాలు, ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకుందామని చెప్పి ముందుకైతే నేను ఏం చేశానంటే మొత్తం సీలింగ్స్కి అవన్నీ డస్టింగ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసేపటికి పొడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత తర్వాత తడి క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసేపటికి కొలిన్ యూస్ చేస్తున్నాను. అది ఎందుకు యూస్ చేయట్లేదంటే అవి ఉంచేసాను కావాలని. నేను బాత్రూమ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, టైల్స్కి అట్లా యూస్ చేద్దామని చెప్పి నేను యూస్ చేయట్లేదు, అది ఉంచాను కావాలని. ఒకసారి అలా స్ప్రే చేసేసి తుడిచేస్తున్నాను. మాకు వచ్చేసేపాటికి డస్ట్ మామూలుగా ఉండదు, తగ్గేది లేనట్టు వస్తుంది రోజు రోజుకి. ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. హాల్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి డస్ట్ బాగా, కిచెన్ ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా తక్కువే, ఎందుకో తెలీదు. ఈ 2 ప్లేస్లో మాత్రం విపరీతంగా ఉండిద్ది డస్ట్. క్లీన్ చేసుకోకపోతే వదిలేస్తే ఇంకా అంతే సంగతులు. ఇంకా మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్యాన్ వేసేసి పెట్టేస్తానండి, ఫుల్గా ఫ్యాన్ పెట్టేసేస్తే మొత్తం మంచిగా డ్రై అయిపోద్ది. కబోర్డ్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ తడి లేకుండా చూసుకోవాలి క్లాత్. పండగ క్లీనింగ్ అంటే ఊర్లో పల్లెటూరులో ఉంటాయండి. వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయట వేసి మంచిగా అన్నీ తీసి అన్నీ కడిగి పెడతారనమాట. పల్లెటూరులోనే ఉండుద్ది వాతావరణం అంతా. ఇంకా ఇక్కడ వచ్చేసేపాటికి టీవీని అలా తుడుస్తున్నాను. నెక్స్ట్ ఇంకా డోర్స్ కింద డోర్స్ ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసేపాటికి కొంచెం దట్టిగా అవుతాయి, ఎందుకంటే పిల్లలు అస్తమానం టీవీ అని చెప్పేసి వీటి దగ్గరికి వచ్చి నుంచుంటూ చూస్తూ ఉంటారు. ఎల్లు బ్యాక్ ఎల్లు అని చెప్తూ ఉంటాను. ఎక్కువైతే చిన్న ఆయన మా ఖుషిగాడు అలా నుంచుంటాడు, అది బాగా అలవాటు అయిపోయింది. ఇది కూడా అయిపోయిందండి. ఇంకా హాల్లో ఉన్న కబోర్డ్ కూడా క్లీన్ అయిపోయింది. మీకు కొన్ని అయితే నేను చూపించాను దీంట్లో. నెక్స్ట్ అయితే ఇంకా మాప్ పెట్టేసుకుని నా క్లీనింగ్ వర్క్ అంతా అయిపోద్ది. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.